హై వ్యూస్. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, సాఫ్ట్వేర్ పర్సన్. తను ఒకనొక సందర్భంలో నన్ను పెళ్లి గురించి అడుగుతూ సరదాగా ఆట పట్టిస్తూ ఉంటే, అవును నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదని చెప్పేసి అంటే, పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, దట్ మీన్స్ పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అనుకోలేదు, ఎంగేజ్మెంట్ కూడా అయింది. బట్ ఆ తర్వాత ఇద్దరము ఓయో రూమ్కి వెళ్ళాం. దెన్ అక్కడ వాడి ఫోన్కి మెసేజ్లు వచ్చాయి. ఏంటని చెక్ చేస్తే ఇప్పుడు వేరే రిలేషన్లో ఉన్నట్టు నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను వేరే అమ్మాయి అన్నట్టుగా వాడితో చాట్ చేసిన మూమెంట్లో కలుద్దాం అదని ఇదని చెప్తే వచ్చాడు. ఇక అప్పుడు పట్టుకొని చెడమెడ వాయించి ఇంత ఎదవేంటర్ నువ్వు అని చెప్పేసి చెప్పుకొని అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా. ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా ఇంకోసారి ఆలోచించన్నారు. వాడు సైతం నేను వారిలో చాట్ చేసి అదనేది అన్నాడు. బట్ వాడు ఎదవతనం ఏంటో నాకు తెలిసింది. పోరా అని చెప్పేసి వదిలేసా. అప్పటికి డబ్బులు కూడా ఖర్చు పెట్టాను. పోతే పోయి అనుకున్నాను, ఇట్లాంటి ఎదవత పెళ్ళొద్దు అనుకున్నాను, అందుకే దూరం పెట్టా. ఇక ఆ తర్వాత మగవాళ్ళని ఎవరు నమ్మలేకపోతున్నాను. మరి నాతో ఎందుకు క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటావు అంటే, నువ్వు వేరే అబ్బాయి అని చెప్పి సరదాగా మాట్లాడి ఈరోజు అటువంటిది ఒక కేసు. కాకపోతే ఇక్కడ అమ్మాయికి వచ్చిన ఒక మెసేజ్ అబ్బాయి చూశాడు. బట్ ఇక్కడ తేడా మెసేజ్ నార్మల్ మెసేజ్ని కూడా చూసి ఆ అమ్మాయిని వాడు హింసించాడు. ఎంతగా అంటే సెక్సువల్గా టార్చర్ పెట్టాడు. మనకు అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలం చెందినటువంటి తుల్లికే శ్రీ, లక్ష్మీదేవిపల్లి చెందినటువంటి భానోతు బిచ్చ, వీళ్ళకి కొద్ది నెలల క్రితం, దట్ మీన్స్ 3 months బ్యాక్ పెళ్లి నిశ్చయమైంది. త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఈ మధ్యలో అతను వస్తూ పోతూ ఉన్నాడు. అతను వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు. నెలకు ₹1,00,000 పైగా జీతం అంటూ మొత్తం చెప్పుకున్నాడు. ఆ రకంగా కొంచెం హడావుడిగా ఉండేవాడు. ఫైనల్లీ 70 లక్షల పైచులు కట్నం. ఇక అన్ని గట్టిగా మాట్లాడుకున్నారు. ఈలోపు అతను వస్తూ పోతూ ఈ అమ్మాయిని గుడికంటూ ఆడుకంటూ తీసుకెళ్తుంటే, కాబోయేవాడే కదా గుడికి కదా తీసుకొని చెప్పేసి అనుకొని ఇంట్లో కూడా లైట్ తీసుకోవటం లేదన్నప్పుడు మంచిదే కదా అనుకున్నారు. ఇక ఈలోపు ఆ అమ్మాయి ఫిజికల్ కూడా మనోడు కమిట్ అయిపోయాడు. కాబోయే భర్త కదా అని చెప్పేసి పాపం ఆ పిల్ల కూడా కమిట్ అయిపోయాడు. రీసెంట్గా మొన్న కుదిరే క్రితం వాళ్ళ బావ కొడుకు బర్త్డే ఉందో ఏదో సంథింగ్ చెప్పేస్తూ మరల తీసుకెళ్ళి ఈసారి ఓయూరుకు తీసుకెళ్ళాడు. ఇక అక్కడ ఆ అమ్మాయితో ఉన్న సమయంలో ఆ అమ్మాయికి ఏదో మెసేజ్ వచ్చిందట. నార్మల్ ఫ్రెండ్స్ పంపుతుంటారు కదా, అలా రాగానే ఏంటి ఓపించేదని ఇదని అన్నప్పుడు ఎవరో అబ్బాయి పంపాడు. ఎవరు ఏంటని చెప్పేసి అంటూ ఇక లేనిపోని విధంగా అమ్మాయిని సెక్సువల్గా కూడా చాలా తక్కువ చేస్తూ ఘోరంగా మాట్లాడాడు. ఈలోపు వాడు యొక్క సైకో ఇది మొత్తం ఆమెను ప్రదర్శించాడు. ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేసిన మూమెంట్లో చాలా నీరసంగా ఉంది. ఏమైంది ఏంటమ్మంటే ఏం లేదు అని చెప్పింది. దెన్ ఫైనల్లీ వాడు పెళ్లి చేసుకుని అంటున్నాడు అని చెప్పేసి అంది. ఎందుకు ఏంటి అంటే ఇక చెప్పుకొచ్చాను, వాడు కోరుకున్న అమ్మాయిలాగా నేను లేరంట, వాడికి నాకన్నా అనగతలు చాలామంది ఉన్నారంట, అండ్ నాకు ఎవరో ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారు కదా అది ఇది అంటూ వాడికి నచ్చినట్టుగా నేను సెక్సువల్గా లేనంట. ఓపెన్ అయిపోయి మొత్తం చెప్పేస్తాను. వాడు ఎంత టార్చర్ పెట్టి మొత్తం చెప్పాను. మేము మాట్లాడుతూ వాళ్ళమ్మ ఈలోపు వాడితో ఇద్దరు అంటూనే ఉన్నారు. ఇంతలో ఇంట్లోకి వెళ్ళిపోయి గడ్డి మందు తాగేస్తాం, పురుగుల మందు తాగేస్తాం. ఒరే భగవంతుడు అని చెప్పేసి హాస్పిటల్ పట్టుకెళ్ళారు. ఆసుపత్రిలో పాపం 3.5 రోజులు ప్రాణాలతో కొట్టిమెట్టాడు. ఈలోపు చనిపోయింది. ఇక ఆ అమ్మాయిని బాడీ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. బిచ్చాకని అరెస్ట్ చేస్తారా లేదా? ఆ అమ్మాయి ఒంటి మీద చూడండి, ఘాట్లు రక్కినవి, కురిగినటువంటివి, ఎంత నరకం అనిపించిందో మీరు అర్థం చేసుకోండి. నరకం చూపించాడు ఆ అమ్మాయికి. మరి ఇది వీళ్ళకి ముందు తెలిసే ఇప్పుడు తెలిసిన తెలియటం వల్ల మేబీ ఒకళ్ళు ఈ అమ్మాయి పురుగు మంది తగిన తర్వాత ఎంక్వైరీ చేసి ఉండొచ్చు. గతంలో ఇలా వేరే అమ్మాయిలు కూడా అఫైర్స్ ఉన్నాయంట. గతంలో ఇలా ఎంగేజ్మెంట్లో చెడిపోయినాయంట. మరి ఇదే బ్యాచ్ అనుకుంటా, ఎంగేజ్మెంట్ చేసి ఎంజాయ్ చేస్తే తర్వాత వదిలేయటం. సో అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా పెళ్ళప్పుడు ముందు వెనక మొత్తం క్రాస్ చెక్ చేసుకోండి. ఆ అబ్బాయి బాగున్నాడు, ఆ అబ్బాయి జాబ్ బాగుంది, ఆ అబ్బాయి ఫ్యామిలీ బాగుంది, అమ్మాయి బాగుంది, అమ్మాయి జాబ్ బాగుంది, అమ్మాయి ఫ్యామిలీ బాగుంది, ఆస్తుంది, కట్నం ఇస్తున్నారు. ఎందుకు నా నాయన ఇవన్నీ? అమ్మాయి అబ్బాయి అన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరొకరు కలిసి బతుకుతున్నప్పుడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి. ఇదేం దారుణం, ఇదేం దరిద్రం. సరే పెళ్ళికి ముందు కలిసారు, ఎంజాయ్ చేశారు, అది కూడా ఎప్పుడు ఇక జీవితాంతం నీకు నేను నాకు నువ్వు అని అనుకున్నప్పుడు మామూలు అనేది ఎంకరేజ్ చేయడం ఒకలా అలా ఉన్న ఈ రోజులలో జీవితాంతం అనుకున్నప్పుడు. కానీ ఇంత దుర్మార్గం ఏంటి, ఇంత దారుణం ఏంట్రా బాబు? ఆ బిడ్డ చనిపోయింది. ఇప్పుడు ఆ బెచ్చ వచ్చేసి పరారీలో ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నారట. పోలీసులు నచ్చ చెప్పి కేసు ఫైల్ చేస్తే అప్పుడు అంచుపిల్లలు చేశారట. అమ్మాయిలైనా అబ్బాయిలైనా దయచేసి జాగ్రత్త అండి. కొద్ది రోజులు పెళ్ళేది కదా, అదేదో అప్పుడే హ్యాపీగా ఉండండి. దానికి ముందు ఎందుకు ఇలా కలవటం, అండ్ దానికి ముందు ఎందుకు నమ్మి అటు ఇటు వెళ్ళటం?
ఈవెన్ నాది 1980s నేను పుట్టున్నాను కదా. 1990 బిఫోర్ పుట్టిన చాలామందికి తెలుసు పెళ్ళికి ముందు ఎలా ఉంటారు, పెళ్లి తర్వాత ఎలా ఉంటారు, ప్రేమలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఎంగేజ్మెంట్ అయ్యాక ఎలా ఉంటారు ఏంటి. కానీ కలిసి మాట్లాడతామే చాలా గొప్పరా బాబు మా రోజులలో. కలిసి ఒక సినిమాకి వెళ్ళాము, కలిసి ఒక గుడికి వెళ్ళామంటే గొప్ప. ఈ రూములేంది, ఈ కథలేంది, ఏ చెప్పకుండా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ముందు వెనక ఆలోచించకుండా, క్రాస్ చెక్ చేయకుండా, ఏదో కనపడడానికి బాగుంది, వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్ని బాగానే ఉన్నాయి అని మాత్రం బ్లైండ్గా మాత్రం వెళ్ళకండి.